మెదక్ జిల్లా నార్సింగి కొన్ని మతతత్వ పార్టీలు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ అన్నారు. మండలంలోని భీమరావుపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాగౌడ్ హాజరయ్యారు. అనంతరం రాజాగౌడ్ మాట్లాడుతూ మతతత్వ పార్టీల కుట్రలో రాజ్యాంగం నలిగిపోవద్దని, రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కలిగించిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకై జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు సంపదను దోచిపెడుతుందని రాజాగౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ ప్రజలు నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వినోద్, ఎన్ఎం రాజేందర్ రెడ్డి, గోవర్ధన్, రాజేష్ తదితరులు ఉన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో భాగంగా ఈరోజు భీమరావుపల్లి గ్రామంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రతి ఒక్క పౌరునికి వివరించడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తామనే కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రను అడ్డుకోవడానికి ప్రజలందరూ మమేకమై తమ సత్తా చూపాలని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ప్రజలను ఎక్కడెక్కడ రాజ్యాంగాన్ని మారుస్తున్న సందర్భంలో వారిని నిలదీయాలని ప్రజలను మమేకం చేయడం కోసం యాత్ర చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు భీమరావుపల్లిలో మంచి స్పందన లభించింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వారు ఈ భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ సంపదను నెలకొల్పినటువంటి ఆస్తులను పిడికెడు మంది పెత్తందారులకు, పెట్టుబడిదారులకు అప్పయపడం కోసం కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ అక్కడున్న ఖనిజ సంపదను పిడికెడు మంది పెట్టుబడిదారులకు అప్పయపడం కోసం అక్కడ ఖనిజ సంపదను అక్కడ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నందున ఈ ప్రభుత్వంపై కూడా నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ హర్యానాలో జరిగిన ఒక సభలో తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయికి ఇటువంటి విమర్శలు తగునని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు మీరు ఛత్తీస్గఢ్ అడవుల్లో రక్తపాతాన్ని పారిస్తున్నారు. అమాయకులను, గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారు. మీరు చేసే చర్యలు మిమ్మల్ని ప్రశ్నించలేకపోతున్నందుకు ఈ సమాజాన్ని మేల్కొల్పి మీ తప్పులను ఎండగడుతూ మిమ్మల్ని నిలదీసేందుకు ప్రజలను చైతన్యపరుస్తాం. అదేవిధంగా మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పక్కదోరను పట్టించిండ్రు. ఒకళ్ళు చేపలు పెంచుకునాలే, ఒకళ్ళు బర్రెలు పెంచుకునాలే, ఒకళ్ళు గొర్రెలు పెంచుకునాలే, ఒకళ్ళు పందులు పెంచుకునాలని చెప్పి మన యువతను అడ్డుకొని వాళ్ళు చదువుకోకూడదు, చదువుకుంటే వాళ్ళకు తెలివి వస్తుంది, వాళ్ళు రేపు మనను ప్రశ్నిస్తారు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించకుండా ఈ విద్యను అడ్డుకొని యువతను చైతన్యం చేయకుండా అడ్డుకొని వాళ్ళేమో ఇక్కడ మొత్తము పేదవారి భూములను కొల్లగొట్టిండ్రు. కంపెనీలు పెట్టుబడిదారులతో పేద ప్రజల యొక్క భూములు లాక్కొని వాళ్ళు భూస్వాములుగా మిగిలిపోయింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులకు 10 ఎకరాల ఫామ్ హౌస్ కూడా లేదు. ప్రజలు గమనించాలి, మన రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన దొంగలను మరోసారి మన గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. నెత్తి మీద కొండలంతా అప్పుల భారాన్ని మోపైపోయినారు గత ప్రభుత్వ పాలకులు. ఆ అప్పుల భారాన్ని మోసుకుంటూ కూడా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం ఈరోజు ఆ అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన
ఆ అసెంబ్లీలో ఆమోదించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అని చెప్తున్నా. దేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ఆమోదింపజేసి కేంద్రానికి సవాల్ విసిరిన ఏకైక సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి సర్కార్. మరియు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని, అదేవిధంగా నిన్నగాక మొన్న మనం మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారు. సన్నబియ్యం, పేదలు సన్నబియ్యం తినాలి, ఐశ్వర్యవంతులు ధనవంతులే, వాళ్ళు తినే తిండి కాడ కూడా సమానత్వం లేకపోతే బాగుండదని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవాళ విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ నియామకం చేపడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల సంక్షేమంలో ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు కలిసి రావాలి. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు మీ సహకారాన్ని కూడా అందించాలి. ఈ సందర్భంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించే ప్రజానికానికి భీమరావుపల్లి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.